శుభములు కలుగు నీకు. ఒక్క విషయం అడుగుతాను. అది విడాకులు ఇస్తానంది, నీకు తీసుకోవడం ఇష్టమేనా? నాకు విడాకులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అలాగని ఆశని నేను కలిసి ఉంటామన్న ఆశ కూడా లేదు. అదేంటి మనవడా అలా అన్నావు? విడాకులు ఇష్టం లేనప్పుడు కలిసి ఉండడానికి ఇష్టం ఉన్నట్టే కదా. ఇష్టాలు వేరు, నిజాలు వేరు. ఇక్కడ నా ఇష్టం ఏంటనేది అంత ముఖ్యం కాదు. హాసిని ఇష్టం మీదే మా జీవితం ఆధారపడింది. అంతా హాసిని ఇష్టం, దాన్ని ఒప్పించడం కష్టం అని చేతగాని మగాళ్ళ మాట్లాడకు, నాకు చిర్రెత్తుకొస్తుంది. ఇదిగో ఈ చెయ్యి ఇలా ఇక్కడే ఉందనుకో, ఏ చప్పుడు ఉండదు. అవతలి చెయ్యి పైకి లేచేలా చెయ్యాలి, రెండూ కలుసుకునేలా చెయ్యాలి. అప్పుడే చప్పుడు వస్తుంది. చూడు, అది నీ దగ్గరికి రావట్లేదని చూస్తూ ఊరుకోకు. నువ్వే దాని ముందుకెళ్ళు. దాన్ని మాటలతో రెచ్చగొట్టు. దానికి నీ మీద ఇష్టం పుట్టించు. దాంతో కాపురం చేయించు. ఆ తర్వాత దాని చేత్తో అదే విడాకుల కాగితాలు చించేలా చెయ్యి. ఏంటి, నా ఐడియా అదిరిపోయింది కదా? అంటే అది నీ ఇష్టం. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. మీ అమ్మకి ఎలా అనిపిస్తే అలా చెయ్యి. సరేనా? సరే, మరి నేను వెళ్ళొస్తాను. ఆగండి. ఏం చెప్తున్నారు నా కొడుక్కి? అది ఏం లేదు అరుంధతి, 12 కాపురానికి 12 సూత్రాలు అని. అదే మంచి జీవితానికి 30 దారులు అని చెప్తున్నాను. చూడండి, మీరు వయసులో పెద్దవారు, అందుకే మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో ఉండనిస్తున్నాను. అందుకే మీరు మీ వయసుకు తగ్గట్టు హుందాగా నడుచుకోండి. అయ్యో, నేనేం చేశానని నా మీద పడిపోతున్నావు? ఏదో పిల్లాడికి పెళ్ళయింది, మగపిల్లాడు కాబట్టి పక్కదారులు పట్టిపోకుండా పెళ్ళాం పక్కనే ఉండాలని 4 మాటలు చెప్తే అది తప్ప? ఖచ్చితంగా తప్పే. నా కొడుక్కి ఇష్టం లేని మనిషిని, మాకెవ్వరికి నచ్చని మనిషిని వాడి మనసులోకి బలవంతంగా పంపించాలని చూడటం చాలా తప్పు. అంటే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుని విడిపోవాలని కోరుకుంటున్నావా అని మీకు చెప్పానా? మరి ఇంకేంటి? ఇంకేంటన్నది మీకు అనవసరం. మీరు కావాలనుకుంటే విడాకులు ఆపే ప్రయత్నం చేసుకోండి. అందుకోసం మీ మనవరాలి మనసుని మార్చుకోండి. నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ నా కొడుకు మనసులో హాసిని మీద ఇష్టం పెంచాలని మాత్రం ప్రయత్నించకండి. నా ఇష్టం లేకుండా నా కొడుకు ఏవీ చేయడు. కుండలో కూడు కుండలోనే ఉండాలి, కొడుకు మాత్రం గుండులా ఉండాలి అన్నట్టుంది నీ వాలకం. నీ ఇంట్లో కోడలు నీ ఇంట్లోనే ఉండాలి, నీ కొడుకు మాత్రం నీ చెంగులోనే ఉండాలన్నమాట. అంతే అనుకోండి. అదిగోండి, మీ మనవరాలొస్తోంది. మీకు చేతనైతే తనకి నచ్చ చెప్పి విడాకులు విత్డ్రా చేసుకునేలా చెయ్యండి. అమ్మో, నేను విడాకులు మానిపించే ప్రయత్నం చేస్తున్నానని దానికి తెలిస్తే ఇప్పుడే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుంది. అయినా మీ ఇంటి వ్యవహారాలు నాకెందుకులేమ్మా, అవన్నీ ఇక్కడే వదిలేసే.
విక్కీతో ఇవన్నీ మాట్లాడానని ఏమీ అనుకోకు. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను. హాసిని, అక్కడే ఉండవే, నేను పైకొస్తున్నాను. అమ్మా, ఆవిడేదో అందని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నన్ను కన్విన్స్ చేయాలని చూసినంత మాత్రానా నేను మారిపోతానా? వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండా కోనేట్లోకి దిగారు కాబట్టి నియమం ప్రకారం వీళ్ళు పెళ్లి చేసుకునే ఈ కోనేటి నుంచి బయటికి రావాలి. నేనిప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాను విక్కీ. మీ ఇద్దరికీ పెళ్లి దేవుడి సమక్షంలో జరిగిపోయింది కాబట్టి ఆ తాళికి విలువ ఇచ్చి నేను హాసినిని కోడలుగా యాక్సెప్ట్ చేశాను. కానీ హాసిని ఆ విలువ నాకు ఉంచకుండా విడాకులకి వెళ్తోంది. హాసిని విడాకులిస్తే మన పరువు పోతుంది. ఇవ్వకుండా ఉండిపోతే నీకు దగ్గరైపోతుందనే భయం ఉంది. ఒక పక్క ఇంటి పరువు, ఇంకో పక్క కృష్ణ తులసితో నా పంతం. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్లే గుర్రాల్లాంటివి. ఈ రెండింటినే నా గుప్పెట్లో పెట్టుకుని ఆపగలనో లేదో అని ఆలోచిస్తున్నాను. అమ్మా, నేను నీ కొడుకుని. ఎవరు ఎన్ని చెప్పినా నేను హాసిని వైపు వెళ్ళను. కానీ హాసిని విడాకులు తీసుకుంటుందో మానుతుందో అది మాత్రం చెప్పలేనమ్మా. పెళ్ళైన తర్వాత నేను సూరత్ వెళ్ళను. ఇక్కడే ఒక పెద్ద ఇల్లు కొంటాను, 4 పనోళ్ళు, ఒక కారు. వరాహి, నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడవేంటి? నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి. ఐస్ క్రీమ్ తినేసామంటే తలనొప్పి తగ్గిపోతుంది. ఒకసారి బండి ఆపండి. ఎందుకు ఆపండి చెప్తాను. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేశాను? కావాలని నన్ను డ్రాప్ చేయటానికి రావటం, నా గురించి కావాలని అందరి ముందు మాట్లాడటం, నన్ను ఐస్ క్రీమ్ తినమని బలవంత పెట్టడం. ఎందుకు ఇలా అందరికీ మీ ప్రేమని చూపించాలని ట్రై చేస్తున్నారు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? నీ కాబోయే మనిషి నీతో సరదాగా ఉండాలని ఆశపడుతుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నేనేం అడ్డుపడట్లేదు. కానీ మీరు చరణ్ గారి ముందు నా గురించి అలా మాట్లాడుతుంటే ఆయన కావాలని మీరలా చేస్తున్నారని ఫీల్ అవుతారు కదా. ఆయన మనసుని బాధ పెట్టేలా మాట్లాడటం అవసరమా? ఓకే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్నాను, చేసుకుంటాను, మీతో పాటు వచ్చేస్తాను, అంతా ఓకే. కానీ మీరు చరణ్ గారి ముందు అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన బాధ పెట్టడం? నీకేంటి ప్రాబ్లం? నేను చరణ్తో ఎలా మాట్లాడినా, ఎలా బిహేవ్ చేసినా నీకేంటి ప్రాబ్లం? అతను బాధపడితే నీకేంటి, ఇబ్బంది పడితే నీకేంటి? అంటే చరణ్ నువ్వు ఇష్టపడుతున్నావా? రఘు గారు, నాకు తెలుసు వారాహి, చరణ్ నిన్ను ప్రేమించినా నువ్వు చరణ్ని ప్రేమించలేదని తెలుసు. కానీ ఇప్పుడు నీ మాటల్ని బట్టి నువ్వు కూడా చరణ్ని ప్రేమించావేమో అని డౌట్ వస్తుంది. చూడు వారాహి, నేను మీ అప్పు తీర్చడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చాను, మీరు కష్టంలో నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేశాను. ఇవన్నీ వదిలే. నిన్ను చరణ్ ఇష్టపడ్డాడని తెలిసి నేను నిన్ను ఇష్టపడి పెళ్లికి సిద్ధపడ్డాను కదా. కనీసం నా ఇష్టానికన్నా గౌరవం ఇవ్వవా వారాహి? అతను ఎవరో చరణ్కి అంత గౌరవం ఇస్తూ నన్ను మరీ చిన్నబుచ్చుకునే మాటలు మాట్లాడుకో ప్లీజ్. రఘు గారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు.
అనవసరంగా అపార్థం చేసుకుని మీరు లేనిపోనివి ఊహించుకుంటున్నారు. చూడండి, నేను మీ గౌరవం తగ్గించాలని మాట్లాడట్లేదు. మీరలా అపార్థం చేసుకోవద్దు. చరణ్ గారు మాకు ఎప్పటినుంచో యజమాని. అందుకే ఆయన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అంటున్నాను, అంతే. చరణ్ గారు ఇక్కడికి వస్తున్నారేంటి? ఈ రోడ్లో మేము ఇలా సీరియస్గా మాట్లాడుకోవడం చూస్తే మళ్ళీ ఆయనకి నా మీద హోప్స్ పెరుగుతాయి. మనం ఇంకా బయలుదేరదాం. మీరేదో బండి దగ్గరికి అన్నారు కదా, అక్కడికి వద్దు. ఏదైనా మంచి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం, సరేనా? ఓకే వారాహి. దూరం నుంచి చూస్తే సీరియస్గా కనిపించింది, దగ్గరకు వస్తే నవ్వు మొహంలో ఉంది. ఇప్పుడు వీళ్ళ మధ్యలోకి వెళ్తే కావాలని వచ్చాను అనుకుంటుంది. వద్దు. మనం ఐస్ క్రీమ్ పార్లర్కి ఇంకెప్పుడైనా వెళ్దాం. ఇప్పుడు మాట్లాడిన మాటలేవి మనసులో ఉంచుకోకండి. నాకు ఓ ఇష్టం ఉంటుందని గుర్తించండి. నాకిష్టం లేని పని చేయమని బలవంత పెట్టకండి. దయచేసి నా అభిప్రాయానికి కూడా ఒక విలువ ఇవ్వండి. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. ఓకే, నువ్వు భార్య అవ్వడమే నాకు కావాల్సిందే. అందుకోసం నువ్వేం చెప్తే అదే చేస్తాను. పద వెళ్దాం. హాసిని, హాసిని, ఇందాకే నాకు కనిపించింది, ఇంతలో ఎక్కడికెళ్ళింది? ఏయ్ లక్ష్మి, హాసిని ఏది? స్నానానికి వెళ్తానని గదిలోకి వెళ్ళిందమ్మా. స్నానానికి వెళ్ళిందా? లక్ష్మి, ఏంటి పెద్దమ్మగారు? నువ్వు పంచే, ఓసారి విక్కీని తన గదిలోకి పంపించు. ఆయన హాల్లో పనిలో ఉన్నారమ్మా. ఆ తెలుసులేవే, ఏదో ఒకటి చెప్పి గదిలోకి పంపించే తెలివి కూడా లేదా నీకు? తెలివుంది కానీ ధైర్యమే లేదమ్మా. ఏయ్, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని ఉందా లేదా? అయ్యో, హాసిని పాప బతుకు బావుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందమ్మా. మరైతే వెళ్ళి ధైర్యం చెయ్యి. అలాగేనమ్మా. ఉమ్. చెప్తా. చిన్నయ్య గారు, ఇదంతా శుభ్రం చేయాలి. కొంచెం మీ గదిలోకి వెళ్ళి కూర్చుంటారా? గదిలోకి ఎందుకు? పైకెళ్ళి కూర్చుంటాను. అది బాబుగారు, పైన కూడా శుభ్రం చేయాలి. మాటి మాటికి మిమ్మల్ని లేపడం ఎందుకు? గదిలోకి వెళ్ళి కూర్చోండి. సరే. అమ్మగారు ఓకేనా?
ఇప్పుడిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు. మీ ఇద్దరినీ కలిపేదాకా వదలను. ఓ, లోపలి పొట్టిపోతుందా? నాకు తెలీదే. మరి బయట డోర్ ఎవరు లాక్ చేశారు? అమ్మో, నేను ఇప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేశానంటే నేనే కావాలని లాక్ చేశాను అనుకుంటుంది. నాకెందుకు వచ్చింది గొడవ? ఎవరు? ఇదేంటి, ఈ డోర్ కూడా లాక్ చేసేశారు? హేయ్, రే లొట్టి, నువ్వేనా? డోర్ ఓపెన్ చేయరా. నాకు తెలిసి ఇది నీ పనే. డోర్ లాక్ తీ. అమ్మో, ఇది డైరెక్ట్ గా నన్నే అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? డోర్ తీయండి. ఫోన్ చేసి రాకన్నమాట. ఫోన్ కిందనే వదిలేసానే. రే నీ మొహం అడ్డ. డోర్ తీ. డోర్ తీరా. నీ చేతికి సిగ్గడ్డలు రాదు. డోర్ తీరా. ఇంకా ఎంతసేపు డోర్ కొట్టాలరా సచ్చినోడా? రే, నీకు పుణ్యం ఉంటుందిరా. నేనేమనరా. డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. రే, నిన్ను చంపేస్తా. నన్ను లోపల పెట్టి లాక్ చేస్తావా? అబ్బో, ఎంత పిచ్చి పని చేశాను. ఏయ్, నువ్వు ఇంకా లోపలే ఉన్నావా? పో బయటికి. కుదరదు. గది డోర్ కూడా బయట గడపెట్టుంది. బయట గడ పెట్టడం ఏంటి? ఎవరు పెట్టారు? ఏమో తెలీదు. అబద్ధాలు ఆడుకు. పో బయటికి. అయ్యో, నేను చెప్పేది నిజం. నేను నమ్మను. కావాలంటే చూడు. చూసావా, డోర్ రావట్లేదు. బయట ఎవరో లాక్ చేశారు. ఎవరూ కాదు, నువ్వే. రేఖతో చెప్పి లాక్ చేయించుంటావు. అమ్మా పొట్టి, నీకు దండం. నీ విషయంలో నేనింత డేర్ చేయలేనమ్మా. సరే, ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఎలా వెళ్ళను? మరెంతసేపు నేను ఇలా ఉండాలి? డ్రెస్ ఎలా వేసుకోవాలి? ఓ పంచి, నేను ఇటు తిరిగి నీకు డ్రెస్ ఇస్తాను. బాత్రూంలో వేసుకుని బయటకొచ్చాయి. బాత్రూంలో ఎలా? ఇక్కడంతా తడితడిగా ఉంటుంది. పోనీ నేను అటు సైడ్ తిరిగి కళ్ళు మూసుకుని ఉంటాను. నువ్వు వచ్చి డ్రెస్ వేసేసుకో. అటు తిరిగి కాదు. వెళ్ళి బెడ్ కట్టు పక్కన
కింద పూర్తిగా పడుకో. నేను ఓకే చెప్పాక అప్పుడు పైకిలే. ముందే తలెత్తావా తల తీసేస్తాను. అలాగే తల్లి. నువ్వు రావచ్చు. ఓకే వస్తున్నాను. అలాగే ఉండు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. హే మన అంత ఖచ్చితంగా నిఖిలే మిస్ అయ్యాడని ఎలా చెప్పగలం? అక్కడున్న బట్టల్లో ఒకటి పాత జత, దాని మీద కొంచెం దుమ్ము పడింది. ఇంకొకటి కొత్త జత. ఆ పాత జత సైజు నిఖిల్ది. అంటే నిఖిల్ మిస్ అయ్యాడు. ఇంకో మనిషి అక్కడున్నాడు. ఎవరక్కా? ప్రణయ్.